కవితను బీజేపీలోకి తీసుకునే అవకాశమే లేదన్నారు ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు. దుబ్బాకలో తన గెలుపునకు హరీష్ రావు కారణమంటూ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దుబ్బాకకు హరీష్ రావు అన్యాయం చేశారని, అందుకే ప్రజలు తనను గెలిపించారని చెప్తున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత చేసిన కామెంట్స్ పై మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కవిత కామెంట్స్ మీరు ఎలా చూస్తున్నారు? దుబ్బాక ఎన్నికల గురించి, ఉప ఎన్నికల గురించి కవిత గారు మాట్లాడిన విషయంలో నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి, హరీష్ రావు గారు దుబ్బాకకు చేసిన అన్యాయానికి దుబ్బాక ప్రజలు ఆ రోజు ఇచ్చినటువంటి బదులా అది ప్రజాస్వామికమైనటువంటి గెలుపు. నేను ఎవరి మొహబ్బత్ మీద గెలవలేదు, ప్రజల ఆశీస్సులతోటి గెలిచి వచ్చిన. ప్రజల కోపం ఏంటంటే ప్రతి పైసా సిద్దిపేటకే పోతుంది, ప్రతి కాలేజీ సిద్దిపేటకే పోతుంది. ఆఖరికి సిద్దిపేటకు వచ్చిన, దుబ్బాకు వచ్చిన ప్రతి పైసాని సిద్దిపేటకో గజ్వేల్కో తీసుకుపోతున్నారు. మా దుబ్బాక మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారనే విషయాన్ని మా ప్రజలు విశ్వసించినారు కాబట్టే ఆ రోజు ఆ రకంగా జరిగింది. సో దానికి హరీష్ రావే కర్త కర్మ క్రియ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ రోజు జిల్లా మంత్రి ఆయన్నే, సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహించింది ఆయన్నే, ఆర్థిక మంత్రి ఆయన్నే, పైసలు ఇవ్వాల్సిన ఆయనే ఇవ్వలేదనేది మా దుబ్బాక ప్రజల కోపం. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ. హరీష్ రావు వల్లనే మీరు పార్టీ వీరారా బీఆర్ఎస్ నుంచి అంటే ఏం చెప్తారు? సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అదే కరెక్ట్ సమాధానం అనిపిస్తుంది. దుబ్బాక హరీష్ రావు వల్లనే మీరు గెలిచారంటే? సో హరీష్ రావు వల్ల నేను గెలిచిన అనేది సత్యదూరం. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. పోలీసు వాళ్ళని పెట్టిరు, కేసులు పెట్టిరు, సంతోష్రావు సడ్డకుడు సందీప్ రావుని పెట్టి టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టిరు, నా మీద రకరకాలుగా టార్చర్ పెట్టినారు. ఎవరెన్ని టార్చర్లు పెట్టినా అది దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు, టీఆర్ఎస్ పార్టీకి కనువిప్పు కలిగించేటువంటి తీర్పు. అయినా వాళ్ళు భూమి మీదకి రాకుండా ఇంకా ఆకాశంలోనే పయనం చేసిరు కాబట్టి 2.5 ఏళ్ల తర్వాత ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపించారు. కవిత ఎపిసోడ్ వల్ల బీజేపీకి లాభమా నష్టమా అంటే మీ విశ్లేషణ ఏ విధంగా? లాభ నష్టాలు ఎస్టిమేట్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. స్టిల్ వీ హ్యావ్ 3 years ఆఫ్ టైం ఫర్ ఎలక్షన్స్. ప్రశాంతంగా ఉండండి. అది కవిత మాట్లాడేటువంటి మాటలు టీఆర్ఎస్కు మేలు చేస్తాయా నష్టం చేస్తాయా కాలం నిర్ణయిస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఈ రాష్ట్రంలో చూస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, నేను ఇందాకే చెప్పినట్టు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, 22 నెలల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగెత్తినారు. యూట్యూబ్లలో వాళ్ళు అన్న చేస్తున్న అరాచకం వాళ్ళ చెల్లెనే చెప్పింది. నేను చెప్తే చాలామంది నమ్మలేదు. కేటీఆర్ అనేట ఆయనే ఓడిపోయిన తర్వాత చెప్పినటువంటి మాట, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుంటుండే అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఆయనకు నచ్చని నాయకుల వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నాడు అనేది ఫ్యాక్ట్. దాంట్లో కొద్ది రోజులు రఘునందన్ రావు చేసి ఉంటారు, ఇప్పుడు కవితని చేస్తున్నారని కవిత చెప్తా ఉంది. అందుకని తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, యూట్యూబ్లలో వస్తున్నాయని నగ్న సత్యాలు కావు. టీఆర్ఎస్ పార్టీ దగ్గర జీతాలు తీసుకున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు నడుపుతున్నటువంటి మీడియా మిత్రులు చేస్తున్నటువంటి వండి వార్చి రంగు రుచి వాసనల్ని యాడ్ చేసి కల్పిస్తున్నటువంటి కల్పితమైనటువంటి స్టోరీలు. కాబట్టి అట్లాంటి జర్నలిస్ట్ మిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కేటీఆర్ చెప్పిండు ఆ పేర్ల గురించి అందరి గురించి తెలుసుకోండి. ఆ జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి జీతం గురించి తెలుసుకోర్రి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వస్తున్న వార్తల పట్ల జాగ్రత్తగా ఉండండి. చివరి చెప్పండి, కవితను బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తారా ఏంటి పరిస్థితి? నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అవినీతి పరులకి బీజేపీలో స్థానం లేదు. కాబట్టి కవితను బీజేపీలోకి తీసుకుంటారు అనేటువంటి ప్రశ్నకి అసలు ఇట్లాంటి సందర్భం కానీ స్కోప్ కానీ ఇప్పుడు లేదు. చూసుకోవచ్చు, కవితను బీజేపీలో తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.